IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గన్నవరంలో వలభనేని వంశీ ఓడిపోవడం కారణం కుట్రతో చేశారు ఆ పని. వలభనేని వంశీ ఓడిపోవడం ఎందుకు ఓడిపోతాడు? ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వలభనేని వంశీ. యార్లగడ్డ ఏం చేశాడు? ఎవరికన్నా ఒక రూపాయి ఇచ్చిన పాపం కాదు. వస్తాడంట కంపెనీలు కడతాడు. ఏం కంపెనీలు కడతాడు ఆయన? వంశీ గారు చేయనన్ని కంపెనీలు కడతాడా? వంశీ గారికి తెలియనంత ఇది ఉంటుంది ఆయనకి. ఏంటంటే టీడీపీలు చేసిన ఇది వంశీ గారు ఓడిపోవాలి. జనాల్లో గెలిచాడు. అవి ఏంటి ఓట్లు బాక్సులు అవి తీయపోవటం, ఈవీఎంలు అవి తేడా. ఇవాళ ప్రజలందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం వీళ్ళకి బెదిరేసి వీళ్ళు ఏదో చేస్తారని బెదిరి చేయటం తప్ప ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ గెలిచి కూర్చుంది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే నియోజకవర్గం మొత్తం ఆంధ్ర వైసీపీ గెలిచి కూర్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయదు. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడుకొట్టారు అంతే. గన్నవరంలో వలభనేని వంశీ ఓటమి కారణం ఏం చెప్తాం? జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకోకపోవడం, జన్మభూమి ఇది వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం, 3 రాజధానులు అనటం, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్. పార్టీ మీద కింద కార్యకర్తలను పట్టించుకోవాలి ముందు మెయిన్. అది నేనే గెలుస్తానని చెప్పారు కదా, మరి గెలుస్తామని చెప్పారు. గెలుస్తా ఎవరికైనా ఉండదు అదేమో అనేది. గెలుపు అనేది సాహిత్యం. మామూలుగా గెలుపోవడం అనేది ఎవరు గెలుస్తారేంటి అనేది తర్వాత ప్రజల్లోకి వెళ్ళినాక అది ప్రజా అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సింది తప్ప. సార్, కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవపడక కారణం మొత్తం గెలవడానికి కారణం అనేది ఏముంది? ఇదే మొత్తం అదే గాలి, అదే పరిస్థితి అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఫస్ట్ మెయిన్ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, కింద నుంచి ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీడీసీ కానీ ఎవరికి ప్రాధాన్యత అనేది లేకుండా చేశారన్నమాట. కింద ఏం చేస్తాం? గ్రామంలో ఏదైనా రోడ్డు వేయాలంటే రోడ్డు వేయడానికి అవకాశం లేదు. ఏమి కూడా ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలన్నా కానీ ఏమీ లేదు. ఏమి చేయలేకపోయాం. ప్రజల్లోకి వెళ్ళి నాయకులు ఏమి కాడ నిమ్మకిన భక్తుల్లాగా మెదలకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఏమి చేయలేని పరిస్థితిలో. అది చెప్పను సార్. గన్నవరంలో వలభనేని వంశీ ఓటమి కారణాలు ఏమంటారు? వలభనేని వంశీ ఓటమి కారణం అంటే చెప్పలేమండి అది. ఎందుకంటే ఆయన మంచి పనులు చేశారు గన్నవరంలో. ఆయన గురించి ఎప్పుడు కూడా జనాల్లో మేమందరూ ఓడిపోతున్నాం అనుకోవాలా, గెలుస్తారని అనుకున్నాం. అలాగే యార్లగడ్డ కూడా అలాగే ఆయన కూడా చేస్తారని జనాలు ఓట్లేసారు. అంటే నేనే గెలుస్తానని చెప్పుకున్నాడు అండి వలభనేని వంశీ. అదే ఓడిపోయారు. వలభనేని వంశీ అంటే నేనే గెలుస్తానని చెప్పి గేమ్ అంటే ఎవడ కూడా ఇంత ఈజీగా యార్లగడ్డ కూడా గెలుస్తారు అనుకోవాలా. టైట్ ఫైట్ అనుకున్నాం, కానీ ఊహించిన విధంగా ఓట్లు పండి. మరి గన్నవరంలో వలభనేని వంశీ ఓటమి కారణాలు ఏంటంటే పార్టీ మారటమే ఓటమి కారణం మెయిన్. అంటే నేనే గెలుస్తానని చెప్పడం జరిగింది. నేనే గెలుస్తున్నాను. నువ్వు పార్టీ ఎప్పుడైతే మారో నువ్వు అప్పుడు డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పెచ్చింగ్, గన్నవరం నియోజకవర్గం టీడీపీ పెచ్చింగ్. దానివల్ల నువ్వు వంశీ గారికి పోవటం కారణం. అంటే ఇక్కడ వలభనేని వంశీ గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశారండి. వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశాడు. నువ్వు పార్టీ మారటమే నువ్వు చేసిన తప్పు మెయిన్. వ్యక్తిగతంగా అన్ని మంచోడే, అన్ని పనులు చేశాడు. పనులు మొత్తం ఆయన ఇప్పుడు యార్లగడ్డ ఆయన ఏం చేయలే, వంశీ గారే చేశాడు. కానీ పార్టీ మారటం వల్ల ఆయనకి దెబ్బేసింది అంతే. ఇక్కడ వలభనేని వంశీ ఓడిపోయే కారణం ఏంటంటారు బాబాయ్? చెప్పండి. పనులు చేయలే అండి. వల్లభనేని వంశీ బాగానే తిరిగాడు, కానీ జగన్ పనులు చేయలే. అభివృద్ధి లేదు, రోడ్లు పని లేదు అండి. మరి సరిగ్గా అభివృద్ధి చేయలే అండి.
అభివృద్ధి చేయలేదు. మరి ఒక్క రోడ్డు సరిలేదు, ఒక్క రోడ్డు అన్నా వేపించాడు, అన్నీ గొయ్యలే అండి. ఇప్పుడు మరి గెలుస్తా అని చెప్పారు కదా ఆయన గెలుస్తారు అనుకున్నారు కదా అందరూ. ఆయన మంచి పని చేశారని చెప్పి అంటున్నారు, చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చారని కదా అన్నారు. ఆయన మంచి పనులు చేశాడు కానీ జనాలు దెబ్బ కొట్టారు. ఇక్కడ గణవరంలో వల్లభనేని వంశీ ఓటమి కారణం ఏంటో? ఓటమి కారణం అసలు దళితుల్ని పట్టించుకొని వంశీ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంకట్రావు గారు చదువుకున్న మనిషి, ల్యాండ్ మాఫియా మొత్తం చేసింది వంశీలు దళితులకు ఏమి చేయాల. అది వెంకట్రావు గారి గెలుపు కారణమే దళితులు. మెజార్టీ ఇచ్చారు, పక్కా గెలుపు అది తెలుసు. యార్లగడ్డ వెంకట్రావు గారు వంశీది ఏం లేదని తెలిపోయింది. వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటో? జగన్ గారు చేసిన పనులకే పోయాడు అంతే. అదే ల్యాండ్ టైటింగ్ దాని గురించి వెళ్ళిపోయాడు. అదొకటే బాగా అలా ప్రచారం చేసుకోగలిగారు టీడీపీ వాళ్ళు. వీళ్ళు చేయలేకపోయారు, అది తేడా. ఎక్కువ అదే ఊళ్ళో పల్లెటూళ్ళ జనాల కాడ ఇస్తానంటే రూపాయి తినేవాళ్ళే కానీ వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారు, మీ ఆస్తులన్నీ తాడపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నాడు, అన్నీ తాకట్టు పెట్టేస్తాడు అని లాస్ట్లో ఎలక్షన్ టైంలో ఫోన్లో కొట్టేశారు, ఊదర కొట్టారు. దానికి తడిచిపోయారు. ఎవడన్నా పెడతానంటే తింటారు కానీ నీ ఆస్తులు పోతాయి అంటే ఎవడన్నా వేస్తారా? అందుట్లో జగన్ గారు బొమ్మ వేసుకుంటాం పాస్ పుస్తకాల మీద, సర్వే రాళ్ళ మీద నిజమని నమ్మేశారు జనం. దాని గురించి కొంత పోయింది ఎక్కువ, అంతే మా అభిప్రాయం అయితే. అది గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? మంచోళ్ళు పనికిరారుగా, ఎందుకనంట? అంతే, మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుద్దిలే ఆయన. వల్లభనేని వంశీ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? వంశీ గారు ఓడిపోవటానికి బలమైన కారణాలు అయితే ఏమీ లేవు. అది వేవ్లో వెళ్ళిపోయింది అంతే. ఇది ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ వేవ్ కదా, ఆ వేవ్లో వెళ్ళిపోయింది అంతే. అంటే అలాంటి వే రావడానికి కారణం ఏంటంటారు? ఆయన ఒక్కడే కాదు కదా, రాష్ట్రం మొత్తం ఓడిపోయింది కదా. ఆయన ఏం తప్పులు చేయలేదు కదా. ఆయన 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 జనాలకు సహాయ సహకారాలు సక్రమంగా అందించాడు. ఆయన ఎక్కడా కూడా జనాలను హింసించలేదు. ఆయన సామాన్యుల్ని మధ్యతరగతి వాళ్ళు అందరికీ సంపూర్ణ సహకారాలు అందించాడు. దాని మూలంగా ఆయనగా ఓడిపోవడం కాదు, అది ఒక రాష్ట్రంలో ఒక గాలి ఒక పక్కకి ఈసేసింది కదా, దాంట్లో భాగంగా ఓడిపోవడమే కానీ ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది, న్యాయం కనబడినట్టుగా ఉంటుంది అన్నట్టు మీ అభిప్రాయం? దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. కానీ ఒక బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా అన్ని సీట్లు గెలవడం అంటే దీంట్లో ఈవీఎంల యొక్క పాత్ర ఉందనేది మేము కూడా భావిస్తున్నాం సామాన్యులుగా. అది అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాత్రం అంత దారుణంగా సీట్లు కోల్పోలా. ఎంత హీనంగా వేసుకున్నా కానీ 70-80 సీట్లు వచ్చాయి. ఏది కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండాలి, వ్యతిరేకత అనేది కనపడలా. అదే ఈ సంఘటన ఏంటి అనేది మేమే మర్చిపోలేకపోతున్నాం. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడలో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలు ఎవడో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది అన్న? ఇవాళ ల్యాండ్ టైటిల్ ఏం ల్యాండ్? ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటారు? చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఆస్తి లేక, ఆడ తింటా భోజనం లేక, అసలు సౌదరిస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? కావాలని చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు,
ఈ అమలు చేయాలిగా. ప్రమాణ స్వీకారం రోజే మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఎక్కడికో వెళ్ళొచ్చి సంతకాలు తెల్లారి పెట్టమండి 3 పెట్టాడు. ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 మీద సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వచ్చినాయి. ఇప్పుడు మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆశయం తినలేదు కదా, ఎవరి సొమ్మం తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకవేళ వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకుంటే అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడు ఓట్లు ఏమైనాయి? ఒక 30 అని రావాలిగా. అమ్మ ఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైనా ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? చంద్రబాబు ఏంలో ఇప్పుడు చేశాడా? నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అది కరెక్ట్, జరగటం మంచిది, జరగాలి. ఈవీఎంలు తేడా వచ్చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు. ఓన్లీ హిందువులు వీళ్ళు ఓటేసే వాళ్ళందరూ ఏంటి? హిందువులు వేస్తున్నారు ఆయనకి, క్రైస్తవులు వేయట్లేదా? క్రైస్తవులకి ఎంత వ్యతిరేకం చేశాడు? మాట్లాడా? ఇప్పుడు నువ్వు మనిషి నేను మనిషినేగా, అందరు దేవుళ్ళేగా. క్రైస్తవులు గుళ్ళు పడేయటం ఏంటి? ఎందుకు పడేయాలి? నువ్వు రాజకీయం పూర్వకంగా వచ్చినప్పుడు అందరు దేవుళ్ళు ఆశ్రయిస్తే నువ్వు గెలిచేది. ఒక హిందూ దేవుడికి ఆశ్రయిస్తే నువ్వు గెలవు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా? దానికి అది కరెక్ట్ కాదు కదా. ప్రజలను మోసం చేస్తే వచ్చావు, నువ్వు ఎటు మత్తే అటు గెలుస్తుంది. నువ్వు వీళ్ళు తప్పు లేకపోతే వీళ్ళు ఎందుకు గెలుస్తారు? మరీ 11 సీట్లు వస్తాయి. జగన్ అంత అమాయకుడా, అంత పిచ్చోడా? లేకపోతే జగన్ పనులు చేయలేదా? కళ్ళకు కనపడుతున్నాయిగా. అమ్మఒడి వేసాడు, బళ్ళు బాగు చేశాడు, రైతు భరోసా వేసాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఎన్ని వేసాడు. జగన్ అన్న చేయింది ఏంటి? ఒక రాజధాని ఒకటి కట్టలేదు, అదొకటి నయనేస్తా. రాజధానిలో చేసే ఏమున్నాయి? ఆడు చరిత్రలో రాసుకోమాను. చంద్రబాబు గారు చరిత్రలో రాసుకోమాను. 47 మెడికల్ కాలేజీలో ఆడు చరిత్ర ఇప్పుడు కట్టించాడు. ఎక్కడన్నా పేదోడికి ఉచితంగా చదివిపోయాడు చెప్పించాడు, ఉందా? లేదు. మరి ఇవన్నీ ఏంటి? కావాలని కూటమితో వచ్చిన కుట్ర, ఏం లేదన్న. అది సార్ ఇప్పుడు పోలవరాన్ని కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఆలస్యం అయిందని అంబటి రాంబాబు కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ వల్ల ఆలస్యం అయిందని చంద్రబాబు నాయుడు చెప్తారు. 100కు 99% అయిపోయింది. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ చేశాడు, నీళ్ళు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చేసేది మొత్తం దాన్ని కుదాటాడు గీకేవో నీళ్ళు తెచ్చావు. ఇవాళ అదే ఆగట్టు మీద 40 ఎన్నో మోటార్లు ఇచ్చాడు వంశీ గారు, ఎన్ని వేల మోటార్లు ఇచ్చాడు. ఆ మోటార్లు మొత్తం ఇప్పుడు లేవు. ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తు రైతులకి ఏమి ఇస్తారు వీళ్ళు? ఎర్రగడ్డ ఆయన ఇస్తాడా? ఆ పోలవరం మీద కొన్ని వందలు, గన్నవరం నియోజకవర్గం కొన్ని వందల మోటార్లు ఇచ్చాడు, లక్షల మోటార్లు ఇచ్చాడు. మరి ఆ మోటార్లు మొత్తం తెచ్చేసారు, లేవు ఇప్పుడు అక్కడ. ఇప్పుడు ఈయన ఇవ్వాలి కదా, పంటలు పండించుకోవాలి రైతులకి ఏం చేస్తావు నువ్వు? చేయాలి కదా, ఏదో ఒకటి మేలు చేయాలి కదా. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నావు, ఇవన్నీ అమలు చేయాలి కదా. చేసాకప్పుడు నీకు ప్రజలు నీకే మొప్పు చూపిస్తారు. మరి దారుణంగా ఓడిపోలేదన్న. ఇదంతా కుట్రతో వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. గెలిచి కూర్చున్నాడు ఆయన. కావాలని మీరు ఓటంతో వాడుకొట్టారు అంతే. రాజధాని కూడా 2 సంవత్సరాలు కట్టేస్తామని చెప్పి నా మంత్రి నారాయణ అంటున్నాడు. 2 సంవత్సరాలు అన్న మంచిదే కన్నా. దేశం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అద్దెకుంటారు అంతే తప్ప ఏముండదు కదా. ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని ఎక్కడ ఉంటాడు? అద్దెకుంటాడు. అద్దెకుంటే వీళ్ళకి ఇష్టమే కదా. ఒక చెంటు భూమి ఇచ్చినట్టు చరిత్ర లేదు కదా. రామారావు గారు ఇచ్చాడేమో, నువ్వేమి ఇవ్వలేదు కదా. ఇన్ని ఇళ్ల స్థలాలు 30 లక్షల ఇళ్ల స్థలం అంటే ఎవరు ఇచ్చినట్టు? ఎవరు ఇవ్వలేదు కదా. దేవుడు వాళ్ళకే చేసినట్టు ఏమి ఉండదు. రిషికొండ మీద ఉన్నటువంటి ఏదైతే భవనం ఉందో అది ప్రభుత్వ భవనం, వైసీపీ కాదు, జగన్ కోసమే కట్టించుకున్నాడని చెప్పి టీడీపీ అంటారు. ఎట్టా లేదా ఎన్నో వస్తాయి అన్న. వాళ్ళు అదేనండి అంటారు, మా కృష్ణా బ్యారేజీలు ఉండమ్మా ఇలా ఇల్లు పాడేశారు, ఏదో చెప్పుకొస్తారు. ఇవన్నీ ఏంటంటే రాజకీయంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే జనాల్లో మేలు కాదు, ఎవరి కాళ్ళు చేసుకునేవి. అని ఇప్పుడు చూసారు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశారని చెప్పి అన్న. ఇప్పుడు నేనంటే నీకు నచ్చదు, నువ్వంటే నాకు నచ్చదు. నా మీద నువ్వు, నీ మీద నేను పితృలు చెప్పుకుంటూ ఉంటాం. ఏముండదు, అంతా పేకు. జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలపడం కారణం ఏమన్నా కుట్ర వచ్చింది, ఏముంది చేసిన ఇది ఎందుకు గెలవదన్న? అక్కడొకటి వేసుకున్నా 30-40 సీట్లు అని రావాలి. మామూలుగానే 67 సీట్లు వచ్చినాయని చెప్పే కదా. ఇందాల ఏంటంటే కుట్ర అన్న ఇదంతా. ఇవాళ ఎలక్షన్ పెడితే వైసీపీ కూర్చుంటుంది. నరేంద్ర మోడీని పక్క పెట్టేసేసి ఆయన ఎవరికి మద్దతు ఇవ్వద్దు. ఇటు జగన్కి ఇవ్వద్దు, అటు చంద్రబాబుకి ఇవ్వద్దు.
పవన్ కళ్యాణ్ వీళ్ళతో మద్దతు వద్దు. ఎవడు కాదు పోటీ చేసుకోమను, ఎవడికి వెళ్తాడు చూడమను. పవన్ కళ్యాణ్ 75 సీట్ల నుంచి 150 సీట్ల నుంచో పెట్టుకోమను. చంద్రబాబు 150 సీట్ల నుంచో పెట్టుకోమను. జగన్ 150 సీట్ల నుంచో పెట్టుకుంటాడు. ఎవడికి వెళ్తాడు అప్పుడు ప్రజలే తీర్పు తీరుతారు. కుట్రా చేసి ఇప్పుడు జగన్కి కొండపాలెం లేదన్న, వీళ్ళు కొండపాలెంలోకి వెళ్ళారు. కేంద్రం లేదు జగన్కి. అదే కాంగ్రెసే మంచిగా ఉంటే జగన్కి బాధలు ఉండేవి కాదు కదా. అది